కంది తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 10 లక్షల ఎకరాల పైచిలకు విస్తీర్ణంలో సాగైనది. అయితే ఈ కందిలో సరైన యాజమాన్య పద్ధతులు, అందుబాటులో ఉన్న కొత్త రకాలను వినియోగించుకొని రైతులు సాగు చేసినప్పుడు వర్షాధారంగా కూడా మంచి దిగుబడులు సాధించవచ్చు. కందిలో ముఖ్యంగా మనకు 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి మధ్య స్వల్పకాలిక రకాలు, అంటే 150 నుంచి 165 రోజుల పంట కాలం ఉన్న రకాలు. రెండోది మధ్యకాలిక రకాలు, అంటే 160 నుంచి 180 రోజుల పంట కాలం ఉన్న రకాలు. అయితే మన తెలంగాణ ప్రాంతంలో మనము మధ్య స్వల్పకాలిక రకాలను ఎంచుకున్నట్లయితే అప్పుడు చివరిలో బెట్టను తప్పించుకొని అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకు రకాల గురించి ఆలోచించినట్లయితే వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన WRGE 93 తెలంగాణ కంది 1 అనే రకము మధ్య స్వల్పకాలిక రకము. 155 నుంచి 165 రోజుల్లో పంట పూర్తవుతూ పంట చివరిలో వచ్చే బెట్టను కొద్ది వరకు తప్పించుకొని అధిక దిగుబడిని ఇస్తుంది. ఈ రకము కొద్దిగా ఎండు తెగుళ్లను తట్టుకొని అధిక గింజ బరువు కలిగి ఉండి సుమారుగా 6 నుంచి 8 క్వింటాలు ఎకరానికి సరాసరిన దిగుబడిని ఇస్తుంది. ఈ రకము మొక్క కింది నుంచి శాఖలు ఎక్కువ మొత్తంలో వచ్చి అధిక గింజ బరువు కలిగి అధిక దిగుబడిని ఇచ్చే రకం. అలాగే వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన ఇంకొక రకము WRGE 97 వరంగల్ కంది 1 అనే రకం. ఈ రకము కూడా 145 రోజుల నుంచి 160 రోజుల్లో పంటకాలం పూర్తవుతుంది. ఇది ముఖ్యంగా రైతులు ఎక్కడైతే పత్తి పంటలో కందిని అంతర పంటగా వేసుకోదలిచిన రైతులు ఈ రకాన్ని ఎంచుకోవచ్చు. ఎందుకంటే ఇది సుమారుగా మన పత్తి కాల పరిమితి కలిగి ఉండి పత్తి తీసేసినప్పుడు ఈ పంటను కూడా తీసేసుకోవచ్చు. అలాగే సోయాబీన్ పంటలో కూడా 1:7 వరుసల నిష్పత్తిలో, అంటే ఒక వరుస కంది 7 వరుసల సోయాబీనుతో అంతర పంటగా సాగు చేస్తుంటారు. ఇటువంటి ప్రాంతాలలో కూడా వరంగల్ కంది 1 అనే రకము, అంటే WRGE 97 అనే రకాన్ని వినియోగించుకోవచ్చు. ఈ రకము ఎండు తెగులను తట్టుకొని శాఖలు పొడువుగా ఉండి మధ్యస్థ లావుగా ఉండే ఎరుపు రంగు గింజతో అధిక దిగుబడిని ఇచ్చే రకం. అలాగే నీటి వసతి గల ప్రాంతాలలో ఎర్ర చెలక నేలలో కూడా వరంగల్ కంది 1 అనే రకాన్ని సాగు చేసుకోవచ్చు. మన పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన ఇంకొక రకము WRGE 121. ఈ రకం కూడా మధ్య స్వల్పకాలిక రకము, అంటే 155 నుంచి 165 రోజుల పంటకాలం పూర్తవుతూ ఎండు తెగులు తట్టుకొని అధిక దిగుబడిని ఇచ్చే రకము. ఈ రకం కూడా వరంగల్ పరిశోధనా స్థానం నుంచి సేకరించుకోవచ్చు.